మన ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామంలో మీకు శుభాకాంక్షలు. యేసుక్రీస్తు రెండవ రాకడ. ఇది తరతరాలుగా విశ్వాసుల హృదయాల్లో వెలుగుతున్న ఒక గొప్ప నిరీక్షణ కదా. కాలం ఎంత గడిచినా ఈ వాగ్దానం యొక్క శక్తి ఏమాత్రం తగ్గలేదు. నిజానికి ఈరోజు మనం ధ్యానించబోయే అంశమదే. క్రీస్తు రాకడనేది ఖచ్చితమైనది, చాలా వేగంగా జరగబోయేది, మరి వర్ణించడానికి కూడా సాధ్యం కాని మహిమతో కూడుకున్నది. సరే, ఆ సజీవమైన వాగ్దానపు లోతుల్లోకి మనం కలిసి ప్రయాణిద్దాం. ప్రకటన గ్రంథంలోని ఈ మాటలు అద్భుతం కదూ. ఇది కేవలం ఏదో ఒక చారిత్రక సంఘటన గురించి చెప్పడం లేదు. ఇది యావత్ సృష్టి ఎదుట దేవుని మహిమ ఎలా బయటపడబోతోందో చూపిస్తోంది. అందుకే కదా ఆదిమ సంఘంలో విశ్వాసులు ఒకరినొకరు మారణాత అని పలకరించుకునేవారు. దాని అర్థమేంటో తెలుసా? ప్రభూ రండి అని. వాళ్ల హృదయాల్లో ఆయన రాకడ ఎంత వాస్తవమో దాని మహిమ కూడా అంతే నిశ్చయం. లేఖనంలో మనం చూస్తే ఆయన మేఘారూఢుడై వస్తాడని పదే పదే చెప్పబడింది. అయితే మనమిక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మాట్లాడుతున్న మేఘం అంటే కేవలం ఆకాశంలో తేలియాడే నీటి ఆవిరి కాదు. దాని వెనుక చాలా లోతైన అర్థముంది. ఇది దేవుని యొక్క ప్రత్యక్ష ఉనికికి, ఆయన అనంతమైన శక్తికి, ఇంకా ఆయన ప్రకాశవంతమైన మహిమకు ఒక శక్తివంతమైన చిహ్నం. అంటే సింపుల్గా చెప్పాలంటే బైబిల్లో ఎప్పుడైతే దేవుని మహిమ ప్రత్యక్షమయ్యిందో అక్కడ ఈ మేఘం కూడా కనిపిస్తోంది. ఇది సాధారణ మేఘం కాదు. ఇది దైవ సాన్నిధ్యాన్ని మోసుకొచ్చే ఒక మహిమ మేఘం. ఇది కేవలం ఒక అద్భుత దృశ్యం కాదు, సాక్షాత్తు సర్వోన్నతుడే స్వయంగా దిగివస్తున్నాడనడానికి ఇదొక స్పష్టమైన సంకేతం. చరిత్రలో దీనికి కొన్ని అద్భుతమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. సీనాయి పర్వతం మీద దేవుని మహిమ ఒక మేఘరూపంలో దిగివచ్చి భయంకరమైన అగ్నిలా కనిపించింది. ఆ మేఘం నుండే దేవుడు మోషేతో మాట్లాడాడు. ఇక సొలొమోను కట్టించిన మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు ప్రభువు మహిమ మేఘమై ఆ ఆలయాన్ని ఎంతగా నింపిందంటే యాజకులు నిలబడలేకపోయారు, తమ సేవను కూడా కొనసాగించలేకపోయారు. రూపాంతరపు కొండపై ఒక ప్రకాశవంతమైన మేఘం వారిని కమ్మేసింది. ఈయన నా ప్రియకుమారుడు అనే స్వరం వినిపించింది. చివరిగా యేసుప్రభు ఆరోహణైనప్పుడు కూడా ఒక మేఘమే ఆయనను శిష్యుల కళ్ల ముందు నుండి పైకి తీసుకువెళ్ళింది. చూశారా? అదే మహిమ మేఘాలతో ఆయన తిరిగి రాబోతున్నాడు. సరే, ఇప్పుడు క్రీస్తు మొదటి రాకడలోని దీనత్వానికి ఆయన రెండవ రాకడలోని మహిమకు మధ్య ఉన్న ఒక పెద్ద వ్యత్యాసాన్ని చూద్దాం. ఈ తేడాను అర్థం చేసుకుంటేనే ఆయన రాకడ ఎంత ఘనమైనదో మనకు తెలుస్తుంది. ఆయన మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఎంతో దీనత్వంతో, నిశ్శబ్దంగా బెత్లెహేములోని ఒక పశువుల తొట్టెలో జన్మించాడు. ఆ రాకడ కేవలం కొద్దిమంది గొర్రెల కాపరులకు, కొంతమంది జ్ఞానులకు మాత్రమే తెలిసింది. ఆయన తన మహిమనంతటినీ దాచిపెట్టి ఒక దాసుని రూపాన్ని ధరించుకున్నాడు. కాని ఆయన రెండవ రాకడ అలా రహస్యంగా ఉండదు. అది రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, సకల మహిమతో, శక్తివంతమైన మేఘాలతో ఆకాశం నుండి దిగివచ్చే ఒక విశ్వవ్యాప్త సంఘటన. ప్రతి ఒక్క కన్ను ఆయనను చూస్తుంది. ఏ ఒక్కరూ ఆ దృశ్యాన్ని తప్పించుకోలేరు. ఈ స్లైడ్లో ఉన్న మాటలు దీన్ని ఇంకా అద్భుతంగా వివరిస్తున్నాయి. ఆకాశంలో మెరుపు తూర్పున మెరిసి పడమర వరకు ఒక్క క్షణంలో ఎలా కనిపిస్తుందో మనుష్యకుమారుణ్ణి రాకడ కూడా అలాగే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ దాచలేరు, ఎవ్వరూ దాన్ని మిస్ అవ్వలేరు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ, ఆయనను ప్రేమించినవాళ్లు, తిరస్కరించినవాళ్లు అందరూ ఒకేసారి ఆ మహిమను చూడబోతున్నారు. ఆయన రాకడ అందరికీ కనిపిస్తుంది, కాని దానికొచ్చే స్పందన మాత్రం అందరిలో ఒకేలా ఉండదు. అందరూ చూస్తారు, కాని కొందరికి అది తీరని దుఃఖాన్ని మిగిల్చే రోజవుతుంది. మరికొందరికి అది వర్ణించలేని ఆనందాన్నిచ్చే రోజవుతుంది. ఈ ప్రశ్న మన హృదయాలను నేరుగా తాకాలి. ప్రతి కన్ను ఆ మహిమ స్వరూపుడిని చూసినప్పుడు మానవాళి రెండు వర్గాలుగా విడిపోతుంది. ప్రేమించేవారు, తిరస్కరించేవారు, సంతోషించేవారు, దుఃఖించేవారు. ఒక వర్గం ప్రజలు ఆయనను చూసి దుఃఖిస్తారు, తమ రొమ్ములను బాదుకుంటారు. ఇక్కడ ఆయనను పొడిచినవారు అంటే కేవలం ఆ రోజు సిలువ వేసిన సైనికులు మాత్రమే కాదు. తమ జీవితకాలంలో ఆయన కృపను కావాలని తిరస్కరించి తమ పాపక్రియల ద్వారా ఆయనను మళ్లీ సిలువ వేసిన వారందరూ ఈ గుంపులో ఉంటారు. వారికి అది చాలా ఆలస్యమైన పశ్చాత్తాపానికి, తీరని విచారానికి దినం. కాని మరో వర్గం ఉంది, ఆయన రాకడ కోసం సిద్ధపడి ఎదురుచూస్తున్నవారు. వాళ్లు తమ విమోచన సంపూర్ణమైనదని గ్రహించి ఆనందంతో ఉప్పొంగిపోతారు.
యుగయుగాలుగా ఎదురుచూస్తున్న వాగ్దానం తమ కళ్ల ముందు నెరవేరుతున్నప్పుడు దేవుని పిల్లలు తమ రాజును చూసి వర్ణించలేని ఆనందంతో కేకలు వేస్తారు. కాబట్టి చూసారా, ఈ సత్యం మనకొక హెచ్చరిక మాత్రమే కాదు, ఇది ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానం కూడా. భయంతో వణికిపోవడానికి కాదు, పవిత్రమైన నిరీక్షణతో మనం సిద్ధపడటానికి ఇది ఒక పిలుపు. నిజానికి దేవుని పిల్లలకు ఆ రోజు భయంకరమైనది కాదు, అది నెరవేర్పు దినం. ఆయన కేవలం ఒక న్యాయమూర్తిగా తీర్పు తీర్చడానికే రావడం లేదు, తన పెండ్లి కుమార్తె అయిన సంఘాన్ని తీసుకువెళ్లడానికి ఒక పెండ్లి కుమారునిగా వస్తున్నాడు. మన కన్నీళ్లన్నింటినీ తుడిచివేయడానికి ఒక విమోచకుడైన రాజుగా వస్తున్నాడు. దేవుని వాక్యం మనకు ఎంత గొప్ప ధైర్యాన్నిస్తుందో చూడండి. ఈ సంగతులు జరగడం ఆరంభించినప్పుడు మీ విడుదల సమీపిస్తున్నది కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తండి. మన హృదయాలు ఆయన కోసం సిద్ధంగా ఉంటే ఆ మహిమా మేఘాన్ని చూసినప్పుడు మనం భయపడం, ఆనందంతో మన శిరస్సులను పైకెత్తుతాం. అదే సమయంలో ఈ లోకం తీర్పువైపు చాలా వేగంగా పయనిస్తుంది. మరి మన బాధ్యతేంటి? మన ప్రియమైనవారు, మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు దుఃఖించే గుంపులో ఉండకూడదనే ప్రేమతో మనం ఈ సువార్త సత్యాన్ని వాళ్లతో పంచుకోవాలి. అప్పుడు వారు కూడా మనతో పాటు సంతోషించేవారిలో ఉంటారు. కాబట్టి ఈ చివరి ప్రశ్న మనలో ప్రతి ఒక్కరి కోసం. దేవుడు తన మహిమ మేఘాలతో దిగివచ్చినప్పుడు ఆ రోజు మనకు చీకటి దినంగా ఉంటుందా, లేకపోతే మహిమాన్వితమైన దినంగా ఉంటుందా? నేను త్వరగా వచ్చుచున్నాను అని వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. మనం సిద్ధంగా ఉందాం. ఈ మాటలను ప్రభువు స్వయంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.